ధనుర్రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు ధనుర్రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో ధనుర్రాశి వారికి తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, సప్తమ చంద్రగురుడు, భాగ్యస్థిత కేతువు, ద్వాదశల్లో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం. ధనుర్రాశి వారికి ప్రతి చిన్న విషయంలో కూడా శ్రమతో కూడుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తృతీయ రాహు సంచారం వల్ల తలపెట్టే ప్రతి పనిలో ఒక మనోధైర్యంతో ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. సప్తమ చంద్రగురుల సంచారం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. చక్కగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. సుదూర ప్రాంతాల్లో బదిలీలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులకు అవకాశాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశల్లో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి కార్యాచరణ వల్ల చక్కటి విజయాలు లాభిస్తాయి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కన్స్ట్రక్షన్ లాంటి వ్యవహారాలు, మరి ఉద్యోగాల్లో చేసుకునేటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి రుణ, ధన సంబంధితమైన ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ధనుసు రాశి వారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, మధ్యవర్తిత్వం, పార్ట్నర్షిప్లు చేసేవారు కాస్త శ్రద్ధ పాటించండి. ఇక అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల కోర్టు వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులు శుభవార్తలు వింటారు, మనోధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఈ వారం ప్రారంభం నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ వారాంతంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ధనుసు రాశి వారు. కాబట్టి ఇక చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. కార్మికులకు, కర్షకులకు శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు చాలా జాగ్రత్తలు, అంటే కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ రాహు సంచారం వల్ల మరి ఈ రాశివారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్సు, బెట్టింగుల్లో వెళ్ళేటువంటి వారు కొంత నష్టాలకు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏ రకంగా అయినా ధనుసు రాశి వారు అనవసరమైనటువంటి షేర్ మార్కెట్స్, మధ్యవర్తిత్వం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అనవసర వ్యవహారాల వల్ల మీరు నష్టాలకు గురి కాకుండా శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక భాగ్యస్థిత కేతువు యొక్క సంచారం వల్ల మనం ఎంతైతే లాభం కలగాలని ప్రయత్నం చేస్తామో ఫైనాన్షియల్గా కొంత అంత నష్టం కలగకుండా శ్రద్ధ తీసుకోవడం అనేది రాశివారికి చెప్పదగ్గ సూచన. అంటే అనవసరమైన లాభం కోసం వెళ్ళి నష్టాలు కొని తెచ్చుకోవటం, అవగాహన లేనటువంటి వ్యవహారాల్లో మరి నష్టాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ధనురాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి చక్కగా సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయ దర్శనం అత్యంత శుభక్తమైన ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటుగా శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలను, శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. ప్రయాణాల విషయాల్లో, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నలుపు రంగు ఉపయోగించేటువంటి వారు కాస్త తక్కువగా ఉపయోగించడం, వాటి రీత్యా జాగ్రత్తలు పాటించడం అనేది ధనుసు రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ధనురాశి వారు ఈ వారంలో చక్కగా పంచాక్షరి నామాన్ని జపం చేయండి, పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు.